లేక్ చాలా బాగుంది కదా? యా బాగుంది. మీకు విషయం చెప్పనా, ఇవన్నీ మ్యాన్ మేడ్ లేక్స్ తెలుసా? నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు వస్తుండేవాడిని. స్టూడెంట్గా ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా వచ్చేవాడిని. ఓకే. మీకు బీచెస్ అంటే ఇష్టమా? యా నాకు చాలా ఇష్టం. ఇసుకలో నడుస్తూ అలలతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు బీచెస్ అంటే ఇష్టం, కానీ వాటర్ అంటే కొంచెం భయం. వాట్? ఇక్కడ బీచ్ ఉంటుందా? బ్యాటన్ రూజ్లో లేదు, కానీ ఇక్కడికి ఒక 3-4 hours డ్రైవ్లో ఉన్నాయి. యాక్చువల్లీ పెన్స్కోలాలో ఒక మంచి వైట్ సాండ్ బీచ్ ఉంది. ఈ లేక్ చుట్టూ హౌసెస్ అన్ని మిలియన్స్లో ఉంటాయి తెలుసా? అవునా? రీసెంట్గా వైట్ కలర్ హౌస్ విత్ గ్రే టాప్ ఉంది చూసారా అక్కడ? ఏది అదా? యా దట్ వైట్ వన్. యా ఆ ఇల్లు సేల్కు ఉండే చూసొచ్చాను, కానీ ఇట్స్ లైక్ రియలీ బిగ్ హౌస్. ఇట్స్ లైక్ 5 bedroom 3 bathroom 4,000 square yard. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. సారీ, మీరు ఏదో అన్నారు 3 bedrooms 5 bathrooms అని. హే కాదు 5 bedrooms 3 bathrooms. నా ఒక్కడికే చాలా పెద్దదైపోతుందని. ఇంకా వీకెండ్స్లో ఏం చేస్తుంటారు? ఏముంది, ఫ్రెండ్స్తో చాట్ చేయడం, ఇండియా కాల్స్, ఇంకా మహా అంటే గ్రాసరీస్. ఓయా గ్రోసరీస్ అంటే గుర్తుకొచ్చింది. యాక్చువల్గా నేను శామ్స్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. శామ్స్? మనం వాల్మార్ట్ వెళ్ళాం కదా, అట్లాగే శామ్స్ క్లబ్. శామ్స్ అండ్ వాల్మార్ట్ రెండు ఒకే కంపెనీ. శామ్ ఈజ్ లైక్ ఏ బిగ్ బ్రదర్. హోల్సేల్ ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి. రైట్. అండ్ మెంబర్షిప్ కావాలి దానికి వెళ్ళాలంటే. ఎప్పుడైనా వెళ్దాంలేండి. యా షూర్. అనిల్ ఇంకా వెళ్దామా? నాకు కొంచెం వర్క్ ఉంది. అయ్యో అదేంటి, ప్లేస్ నచ్చలేదా? అదేం కాదు, బాగుంది. అంటే నేను నచ్చలేదా? అయ్యో అలా ఏం లేదు. ఓ గాడ్, వీడెవడ్రా బాబు, చంపేస్తున్నాడు. మీరేమైనా అన్నారా? లేదు. సరే వెళ్దాం పదండి. Que hola gata, que hola omega, and this how we gonna do it. Dale. 1 2 3 4 1 2 3. I know you want me, you know I want you. I know you want me, you know I want you. I know you want me, you know I want you. I know you want me, you know I want you. Okay, sure. 1 2 3 4 1 2 3 4. Stick to the track on my way to the top. A pit got it locked from goose to the locks. R.I.P. a big in Parker that he's not but he's hot. నేను వెయిట్ చేయను ఇక్కడ. లేదు పర్లేదు, మీరు వెళ్ళిపోండి. నాకు కొంచెం పని ఉంది, నేను ట్రాన్సిట్లో వెళ్ళిపోతాను. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయండి. యా షూర్. ఓకే బాయ్. బాయ్. థ్యాంక్స్ అనిల్. ఓకే సీ యూ. బాబోయ్, అర్జెంట్గా కాఫీ పడాల్సిందే. ఇంతకీ జ్యోతి మళ్ళీ కాల్ చేసిందా? ఓ మాకు ఓపిక లేదు ఫ్లాష్ బ్యాక్లు. నాకు కూడా. ఇంట్రెస్టింగ్. ఎవరో లోకల్ నంబరే. లోకల్ నంబరా? కంపదీస్ వాడా ఏంటి? వాడంటే ఎవడు? ఓ అనిలుడా? మొన్నే కదా డాడీ ఈమెయిల్ చేశారు, అప్పుడే ఫోన్ చేసేస్తాడంటావా? ఏమో, ఎవరికేం తెలుసు. డెస్పోట్ అయిపోయేమో మీ నీలుడు. నీలుడా గీలుడా తోలు తీస్తా ఎక్కువ చేసావంటే. ఏ ఫోన్ తీయకు. Hi Kirtana, I'm Anil. I got your number from your dad. Just wanted to say hi. Please give me a call. My number is 225-993-4370. అమ్మో వీడెవడే బాబు, ఇలా డీటెయిల్స్ పంపించారో లేదో అలా కాల్ చేస్తాడు. నీ ఫోటో పంపించారు కదా అంకుల్, చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటాడు. నీ మొహం.
ఆర్కుడ్లో ఉంటాడా? అనిల్ లాస్ట్ నేమ్ ఏంటి? నీకు తన్నులు పడతాయి. ఇప్పుడు ఎందుకు నీకు వాడి గురించి? ఏం లేదు, ఆర్కుడ్లో చూస్తున్నా 7 అనిల్స్ వచ్చారు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ప్లీజ్? ఏంటి? అంటే అది ఆర్కుడ్లో సర్చింగ్ అనిల్ గురించి. సో నీకేంటి అంత క్యూరియాసిటీ? నా సంగతి తెలుసు కదా నీకు. చెప్పవే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎప్పుడు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. మిడ్ నైట్లోపు అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే గ్రేడ్ బొక్క పడుతుంది. అసలే మిడ్ టర్మ్ సరిగ్గా చేయలేదు. సర్లే చేసుకోపో. దొంగ మొహం ఎప్పుడు చూసినా డిసప్పాయింట్ చేస్తుంది. బా, ఈ ఆర్కుట్ ఐడియా ఇచ్చి చంపుతున్నాం. సరే చూద్దాం పట్టు. హాహాహా, నాకు తెలిసే నీ గురించి. నేను ఆల్రెడీ అనిల్ స్పేస్లో ఉన్నా. చూద్దాం దా పట్టు. క్లిక్ చేయవే. అబ్బో, అమ్మాయిల స్క్రాపులకి ఏం తక్కువ లేదు, బాగానే ఉన్నాయి. పెద్ద బకెటింగ్ క్యాండిడేట్లా ఉన్నాడు. తెగ స్క్రాపులు రాస్తున్నాడు అమ్మాయిలకి. పిక్స్ చూద్దాం ఆగు. అబ్బో, వీడేంటే మోహన్ బాబు కొడుకులో ఇంత వెరైటీగా ఉన్నాడు. ఏమోనే, ఈ పిక్స్ చూసి ఒకటి మాత్రం డిసైడ్ చేసేసుకున్నా. నేను మాత్రం డాడ్ కాల్ చేస్తే నో అని చెప్పేస్తా. ఉండవి, ఇంకా చూద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి దా. నీకు సిగ్గనేది అసలు పెట్టలేదే ఆ దేవుడు. సరే నేను స్నానం చేసి డిపార్ట్మెంట్కి వెళ్తాను. పోవే. లైట్ అయ్యవే. ఏంటి ఈ అపార్ట్మెంట్ మనకి క్లీన్ చేయకుండా ఇచ్చారా? పర్లేదే, నీట్గానే ఉంది ఇది. ఇంతకీ మనం ఇంటర్నెట్ ఆర్డర్ చేసామా? యా, కేబుల్లను ఫోన్ రెడీ అని చెప్పారు ఆఫీస్లో. హలో. హలో, కెన్ ఐ టాక్ టు కీర్తన? యా ష్యూర్, వెయిట్ ఎ మినిట్. కీర్తి, నీకే కాల్ చూడు. అది రెస్ట్ రూమ్లో ఉంది సౌమ్య. మే ఐ నో హూ ఇస్ దిస్? దిస్ ఈజ్ అనిల్. Oh, okay. She's not home right now. I'll let her know that you called, okay? యా షూర్. Anju? ఇతను అతనేనా? ఏంటి, ఎక్కడికి బయటకు వెళ్తున్నావా? యా, డిపార్ట్మెంట్కి వెళ్తున్నాను, చిన్న పని ఉంది. అనిల్ కాల్ చేశాడు. మళ్ళీయా? వీడికి పనేమి లేదా? నేను ఇప్పుడే డాడీకి మెసేజ్ పెడతాను. నాకు ఈ పెళ్ళి వద్దు, గిల్లి వద్దు. హలో. నమస్తే అంకుల్, నేను అనిల్ని, చంద్రశేఖర్ గారి అబ్బాయిని. అనిల్, ఎలా ఉన్నావు బెటర్? నేను బాగున్నాను అంకుల్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటంటే నేను కీర్తనకి కపుల్ ఆఫ్ టైమ్స్ కాల్ చేశాను, రెస్పాన్స్ ఇవ్వలేదు. మీకేమన్నా కాల్ చేసిందా అని. నేను కూడా 2-3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, నాకు కూడా కలుస్తలేదు. రీసెంట్గా ఏదో అపార్ట్మెంట్ ఏమో చేంజ్ అవుతా అని అంటుండే. మేబీ అదే బిజీలో ఉన్నట్టుంది. నేను కనుక్కొని నీకు చెప్తాను ఏ సంగతి. అదేం లేదు అంకుల్, నేను తన రూమ్మేట్తో మాట్లాడిన ఇందాక, సేమ్ నెంబర్. ఒకసారి తను కాల్ చేయమని చెప్తారా నాకు? షూర్ షూర్. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఈమెయిల్ చేయమని చెప్పండి. ఐ థింక్ షీ హ్యాస్ మై ఈమెయిల్ ఐడి, రైట్? తప్పకుండా చేస్తాను. ఓకే అంకుల్, థ్యాంక్స్. कीर्तु फोन है से कीर्तु డాడీయా? హలో. హాయ్ డాడ్. ఎట్లా ఉన్నావు బెటర్? బాగానే ఉన్నాను. ఎగ్జామ్స్ గిట్ల ఎట్లా అవుతున్నాయి? బాగానే అవుతున్నాయి అన్నీ. అనిల్ ఇట్లా కాల్ చేసిందా నీకు? చేశాడు, నేనే మాట్లాడలేదు కానీ.
ఇంతకుముందు నాకు కాల్ చేసిండే ఏందని కీర్తి. ఫోన్ ఎత్తుతలేదండి అంకుల్ అని అంటుండే. కాల్ చేసి ఎందుకు డాడీ ఫోర్స్ చేస్తారు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? సరే డాడీ, ఇంక నేను ఉంటాను. ఓకే బాయ్. ఏమైంది పొద్దున అట్లా అరుస్తున్నావు? నీకు అలాగే ఉంటుంది. నువ్వు నా ప్లేస్లో ఉన్నప్పుడు తెలుస్తుంది నీకు. ఏంటి ఏమైంది? ఏమంటున్నారు అంకుల్? నేను వాడు ఫోన్ ఎత్తలేదంట, అందుకని వాడు డాడీకి ఇండియాకి కాల్ చేసి మరీ అడుగుతున్నాడు. ఏంటి ఎదోగాలా? ఎందుకు అట్లా అంటున్నావు? అంకుల్ బాధపడతారు కదా. నువ్వు మొయ్, నీకు అందరి ఫీలింగ్స్ కావాలి, నావి తప్ప. అలా కాదే, నువ్వు అంకుల్కి క్లియర్గా చెప్పాలి కదా నీ మైండ్లో ఏముందో. ఇంతకీ ఈ మ్యాచ్ ఎవరి త్రూ వచ్చింది? మన అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ సౌమ్య. తొక్కేం కాదు, ఎవరు తెచ్చారో ఏంటో, నాకు అస్సలు నచ్చలేదు. ఓ అలా అయితే డాడ్కి చెప్పు నచ్చలేదని. కలవమన్నారు కదా సౌమ్య, అంత ఈజీ కాదు ఒప్పుకోవడం. వెయిట్ ఎ మినిట్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఐఎమ్ ష్యూర్ ఇది నీ జీవితాన్నే మార్చేస్తుంది. నీవు అనిల్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఓ లెవెల్లో క్రేజీగా బిహేవ్ చేసి తను భయపడేటట్టు చేసావనుకో, దెబ్బతో గురు టపా కట్టేస్తాడు. ఎలా ఉంది? ఏమంటావు? ఎలా ఉంది సౌమ్య నా ఐడియా? నువ్వు చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకొని రోడ్డు మధ్యలో కూర్చుని బ్యా నేడుస్తున్నట్టుంది. డామ్ దిస్ మ్యారేజెస్.